ఒక్కొక్కసారి ఎందుకో తెలీదు కానీ బతకాలంటేనే విరక్తి పుడుతుంది. నలుగురిలో మనం చులకనైనప్పుడు, నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడినప్పుడు, అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఏమీ అనలేక, మన బాధ ఒకరికి చెప్పుకోలేక, బతకలేక, చావలేక, కన్న పిల్లల కోసం వాళ్ళ ముఖం చూసి బతకాలనిపిస్తుంది. గుండె పగిలేంత ఏడుపు కూడా ఉంటుంది లోపల. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, మనం చెప్పినట్టు వినకుండా చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేసి నలుగురిలో చులకన చేసి తెలియని బాధ. ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. నేనైతే ముఖ్యంగా తప్పుకి కారణమైన వాళ్ళని ఏమీ అనలేక, అన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేక, బతకలేక చావలేక, కన్న పిల్లల మొహం చూసి ఏదో కాలం వెల్లదీస్తున్నానంతే. నిజం చెప్పాలంటే బతకాలంటేనే ఒక్కొక్కసారి విరక్తి పుడుతుంది. చచ్చిపోతే బావుండ్రా దేవుడా, చావు తొందరగా ఇవ్వు అన్న కోరుకున్న రోజులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం కన్న పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వలేక, కోరుకున్న స్థాయికి ఎదగకపోగా నలుగురిలో చులకన అయిపోతాము కొందరి కారణంగా.